చెప్పండి అన్న, ఎందుకోసం పాంప్లెట్స్ పట్టుకొని ధర్నా చేస్తున్నారు? పాంప్లెట్స్ పట్టడం అంటే అన్న, ఈ రోజు మా నిరుద్యోగుల కడుపు కోత, బాధలు, ఒక రకమైన ఇబ్బందులు ఇవన్నీ పోవాలని అంటే ఏం చేస్తే నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ఆలోచిస్తారు, ఎప్పుడు మా గురించి న్యాయంగా ఆలోచించి మా కోసం ఆలోచిస్తారనే ఆ బాధ కొద్దీ ఈ పట్టడానికి వచ్చినాం. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినాం, ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, రకరకాల పోరాటాలు చేసినాం. నోటిఫికేషన్స్ కానీ ఇస్తే మాకు ఈ ధర్నాలు అవసరం లేదు, ఈ పోరాటాలు అవసరం లేదు, ఈ ఈ ఇబ్బందులు అవసరం లేదు. చక్కగా కూర్చొని చదువుకొని ఉద్యోగాల కోసమే ప్రిపేర్ అవుతాం. కానీ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తే ఇస్తారు. ఇవి మేము అడుగుతున్నది ఏంటంటే, ఇదేదో మా హక్కు అంటే నీకు నాకు వైరం కాదు. ఇక్కడ హక్కు అంటే నీకు నాకు వైరం కాదు. సీఎం స్థాయిలో ఉండి నువ్వు దేశాన్ని, రాష్ట్రాన్ని చక్కగా సుపరిపాలన చేస్తానని చెప్పేసి ఆ సీట్లో కూర్చున్నావు. ఏం చేస్తున్నావు అది మీకే తెలియాలి. సీఎం స్థాయి సీట్లో కూర్చొని మీరు ఏం చేస్తుంటారని మీకు తెలియాలి. మాకు ఈ చాలా మందికి అర్థం కాకపోవచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకి కానీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నిరుద్యోగం అంటే వీడు ఉద్యోగం కావాలని గొడవ చేస్తున్నాడు. ఎంతో మంది కొంతమంది కడుపు బాధలు, కొంతమంది పల్లెటూరులో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇది ఎందుకు అడుగుతున్నామంటే, గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రజలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన హక్కులు వాళ్ళకి చేరాలన్న ఒక నిరుద్యోగి చక్కటి వారధిగా పనిచేస్తాడు. ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే అటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరాలంటే మధ్యలో వారధి ఉద్యోగి. ఈ ఉద్యోగులు మీరు ఫిల్ చేస్తే కదా ఉద్యోగులుగా మేము మారేది. ఎన్నాళ్ళు నిరుద్యోగులుగా ఉంటాం. చూడండి, గవర్నమెంట్ కొన్ని లెక్కల ప్రకారం తెలంగాణలో కనీసం 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇన్ని ఖాళీగా పెట్టుకొని సుపరిపాలన చేస్తారని ఎలా కలలుగా అంటున్నారు. ఎవరు ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో ఏమన్నా పెడుతున్నావా? ఏమన్నా చిల్లర బ్యాచ్ని పెడుతున్నావా? నీ యొక్క ఈ పథకాలు కానీ ఇవన్నీ ప్రజల దగ్గర చేరడానికి ఎలా చేరతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక పవర్కి సంబంధించిన ఉద్యోగి సక్రమంగా పనిచేయకపోతే వాళ్ళకి పవర్ కోతలు ఉంటాయి. పవర్ కోతలు ఉన్నప్పుడు ఆ ఇంటికి ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన ఉత్పత్తి ఎలా అవుతుంది, నీ డెవలప్మెంట్ ఎలా అయింది. ఒక పవర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఇంట్లో ఆనందంగా ఎలా ఉంటారు, ఉత్పత్తి ఎలా అవుతుంది, ఆర్థిక అభివృద్ధి ఎలా అవుతుంది, ఇవన్నీ ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు. ఒక కార్యాలయంలో ఉన్నటువంటి గ్రూప్ 4 ఆఫీసర్ కానీ గ్రూప్ 4 ఆఫీసర్స్ లేకపోవడం వల్ల ఏమైతుంది, ఆఫీసులో జరగాల్సిన కార్యక్రమాలు సక్రమంగా జరగట్లేవు. అవి జరగకపోవడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఆ పని కావడానికి వస్తున్నటువంటి గ్రామీణ ప్రాంత రైతు 4 సార్లు నీ ఆఫీస్ తిరగాల్సి వస్తుంది. ఒక వ్యక్తిని ఒక 10 నిమిషాలు నీ కోసం నిలబెట్టుకోవడమే తప్పంటే, నువ్వు 4 సార్లు నీ చుట్టూ తిప్పించుకుంటే వ్యవసాయం అతను ఎలాగ చేస్తాడు? వ్యవసాయ అభివృద్ధి ఎలా జరుగుతుంది? మనం లెక్కలేసుకోవడం కాదండి చేయాల్సింది. సక్రమైన పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అనేది చక్కగా జరగాలంటే కంపల్సరీ నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చి ఆ కుటుంబానికి అండగా నిలబడండి. ఆ పథకాలు, మీకు సంబంధించిన పథకాలు, పంపిణీ కార్యక్రమాలు సక్రమంగా గ్రామానికి రీచ్ అవ్వాలి. ఇవన్నీ మాటలు మాత్రమే చెప్తున్నారా? మీరేమన్నా అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారా? ఏమంటారు రాజీవ యువ వికాసం, అది ఏమైంది? గాలికి ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయింది? మీరు దానికి స్క్రూటినీ చేయాలి, ఇది చేయాలి, ఇన్ని లక్షలు ఉంటే ఇవ్వద్దు, మీకేమో క్రెడిట్ స్కోర్లు ఉండాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేయాలంటే ఎవరు చేయాలండి? సీఎం గారు మీరు కూర్చొని చేస్తారా? లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఆయన కూర్చొని చేస్తారా? లేకపోతే మినిస్టర్ అని చేస్తారా? దీని అంతా చేయాల్సింది ఉద్యోగ వ్యవస్థ మాత్రమే. ఉద్యోగ వ్యవస్థ లేనప్పుడు ఏమైంది? ఇలా డిలే అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలనుకున్నారు, ఎలక్షన్కి వెళ్ళాలని అనుకుంటున్నారు, ఎలా వెళ్తారు ముందుకే? ఎలక్షన్కి వెళ్తే ఈ రాజీవ అవకాశం వల్ల జరిగినటువంటి అట్టర్ ఫ్లాప్ మీ యొక్క వ్యవహారం, ఓట్లు పడతాయా? మీరు గెలుస్తారా? కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించండి. నేను ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, నేను వచ్చింది అటువంటి గ్రామీణ ప్రాంతం నుండి. ప్రతి దగ్గర ఉద్యోగులు అనేది నీకెంత హక్కు ఉందో వాళ్ళతో పని చేయించుకోవాలని ఉద్యోగులుగా మారితే మేము అంతే హక్కుతో పనిచేస్తాం, బాధ్యతయుతంగా పనిచేస్తాం, అభివృద్ధిలో కీలక భాగస్వాములు అవుతాం. కాబట్టి కొద్దిగా ఆలోచించి నోటిఫికేషన్స్ విడుదల చేసి అందరికీ న్యాయం చేయండి. మీకు భవిష్యత్తు కాపాడుకోండి, మాకు న్యాయం చేయండి. ఇది కానీ ఇలాగే కొనసాగితే మాత్రం మీకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు. లేస్తే పొదుగుతూ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అబద్ధాలు కాపాడుకోవడానికి మళ్ళీ అబద్ధాలు చెప్పాలి. రోజు అబద్ధాలు చెప్తూ చిల్లర బతకాల్సి వస్తుంది. అందరు నవ్వుకుంటున్నారండి ఇలాంటి చేస్తూ పోతుంటే. ఎన్నాళ్ళు ఇలాంటి జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటారు. మొన్న ఒక మీటింగ్ లో మీరు అన్నదేంటి, నాకు ఈ 10 సంవత్సరాలు ఇవ్వండి పరిపాలన, ఇంకొక 10 సంవత్సరాలు ఇవ్వండి, కేసీఆర్ రాడు, ఆయన వచ్చేది రాంది తర్వాత సంగతి. నువ్వు ఎంతవరకు చేస్తున్నావు అనేది నీ ఆత్మ పరిశీలన చేసుకో. అప్పుడు కదా మీకు భవిష్యత్తు ఉండేది. నువ్వు అంటే ప్రైవేట్ ఛానల్స్ ఆధారంగా మీరు ఎంక్వైరీలు చేస్తారు, గెలుస్తామా లేదా ఎన్నికలు. ఇలాంటి మాటలు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సక్రమంగా పరిపాలన చేస్తే ఇవన్నీ జరుగుతాయి. చేతగా లేదనుకుంటే నాకు పరిపాలన రాదనుకొని పక్కా తప్పుకోండి. మీకు వీటితోనే ఏదో వస్తాయన్న ఇదైతే లేదు. రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించారని చెప్పేసి జనాలు బాగానే అంటుంటారు. అందులో మీరు మీ భవిష్యత్తు చూసుకోండి. కానీ ఇలాంటి పరిపాలన మీకు సాధ కాదు. సమర్థులు వచ్చి రాష్ట్రాన్ని బాగా చూసుకుంటారు. నిరుద్యోగుల కార్యక్రమమే కాదు, అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేసుకొని ఒకరి కోసం ఒకరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే పరిస్థితి లేకుండా అభివృద్ధి బాగుంటుంది, దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆలోచించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మాకు నోటిఫికేషన్స్ ఇస్తే ఈ సెక్రటరియట్ ముట్టట్లు అనేవి ఉండవు. ఈ విధంగా నేను ఈ అవకాశాన్ని
ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.